గాంధీ ఏం చేస్తున్నావు? చొప్పగొత్తాను ఎందుకు? నాటుకోవడానికి. ఎందుకు నీకు ఆవులున్నాయా? ఆవులు ఉన్నాయి. ఒక ఆవులు తీసుకొస్తే అది చొప్పలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వ్యవసాయం పని చేస్తే వ్యవసాయంలో ఏం వస్తలేదు. మన 6 నెలలు కష్టం చేస్తే 6 నెలలకు లాస్ట్కు మన ట్రాక్టర్ ఖర్చు, కూలీ అన్ని పెట్టుబడులు మొత్తం తీస్తే మనకు వచ్చేది 20,000 బిగ్గానికి ఎకరానికి. అంతా పోతే ఒక ఆవుతోటి నాకు వచ్చేది ఇన్కమ్ ఒక దగ్గర వారానికి ఒకసారి 15 రోజులకు ఒక 6,000 అట్లా వస్తుంది. నెల కంటే 12,000 అవుతాయి కావచ్చు, 9,000 కావచ్చు, ఎంతో అవుతుంది సంథింగ్. ఈ చొప్ప నాటుకుంటే ఏమవుతుంది అంటే ఈ ఆవుకు ఒక ఈ ఆవుకైనా పని చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి అంటే ఇట్లనే పైకి ఎత్తున పోవాలని చెప్పేసి ఈ చొప్ప నాటుకోవడానికి తీసుకుపోతున్నా. ఈ చొప్ప మంచికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఈ చొప్ప మంచికి వచ్చినప్పుడు ఈ చొప్ప తీసుకుపోయి నాటుకొని మళ్ళీ ఇంకో 3 ఆవులు తీసుకొచ్చి మేపుదామని చూస్తున్నా. షెడ్ వేసుకుంటాను అనుకుంటున్నా. షెడ్ వేసుకుందాం అనుకుంటున్నావు. నాకు ఒక మాట చెప్పు, ఇంతకుముందు నీకు ఆవులు ఉన్నాయా? ఆవులు ఇంతకుముందు లేవు. ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు నేను వ్యవసాయం పని చేసిన అన్ని ట్రాక్టర్లు అన్ని చేసినా కానీ ఏది వర్కౌట్ కాలే. వర్కౌట్ కాక సపరేట్గా ఆవుల మీదకి వచ్చిన ఒకటి తీసుకొచ్చిన ఎట్లుంటుంది రిజల్ట్ బాగుంటే ఇంకా 4 తీయొచ్చు అని చెప్పేసి నేను ఒక ఆవుతోటి పని నడిపిస్తున్నాను. ఇప్పుడు ఒక ఆవు తీసుకున్నావు కదా, ఈ ఒక ఆవుకి నువ్వు పూటకి ఎన్ని లీటర్లు వస్తున్నావు? పూటకు 6 లీటర్లు వస్తున్నావు. రోజుకు 12 లీటర్లు. రోజు 12 లీటర్లు. ప్యాడ్ ఎంత వస్తుంది? ప్యాడ్ 3 వస్తుంది, 2.5 వస్తుంది. నీకు 2.5 వస్తుంది, నష్టమే కదా? నష్టము 2.5 6 లీటర్ పాలంటే 2.5 రోజు 200. ఇప్పుడు ఒక రోజు కంటే ఒక పూటకు 200 పడతాయి, పొద్దు మాకు 400 పడతాయి. దాంట్లోనే ఇన్కమ్ చూసుకోవాలి మనం ఒక ఆవుకి. ఇప్పుడు నువ్వు దానా వాడతావా? దానా నేను వాడతా కానీ లైట్గా వాడతా. అంటే ఇప్పుడు నీకు ఇందులో ఒక ఆవు మీద నీకు ఎంత ఆదాయం ఉంది అనిపిస్తుంది? ఒక ఆవు మీద అయితే నెలకు ఒక 10,000 పెట్టుకోవాలి. నెలకు 10,000 వస్తాయి. ఎన్ని ఆవులు చదువుకుంటే అన్ని ఎన్ని ఆవులు అయితే ఆవు ప్రకారంగా అయితే ఒక్కొక్క ఆవులు 4 లీటర్ ఇస్తాయి, 6 లీటర్ ఇస్తాయి. మనకి ఎక్కువ ఇచ్చే ఆవులు ఒక 6 లీటర్ ఇచ్చినా 5 లీటర్ ఇచ్చినా మనకి ఇన్కమ్ పడుతుంది. ఇప్పుడు నువ్వు ఆవు తీసుకొని ఎన్ని నెలలు అవుతుంది? నెల అవుతుంది. ఇప్పుడు నెల రోజులకే నీకు ఆదాయం ఉంది అని నువ్వు తొందర పడుతున్నావేమో అనిపిస్తుంది. తొందరగా అంటే ఈ ఆవుతోటి మనం చూసుకుంటే ఇప్పుడు సపోజ్గా ఒక ఆవు తీసుకొచ్చిన దానికి చొప్పలేదు వేయడానికి నేను ఒక బీళ్ళైనా కట్టేస్తాను, మళ్ళీ తీసుకొచ్చిన పాలు పెట్టుకుంటున్నా, మళ్ళీ బీళ్ళైనా కోసడానికి అయితే చొప్పలు లేవు. ఆ చొప్ప వేసుకుంటే ఇంకా మంచిగా 8 లీటర్ దాకా లేవు. అందుకని ఈ చొప్ప తీసుకుపోయి మన కట్టె నాటుకుంటే నెలకు 15 రోజులకు వచ్చినప్పుడు మళ్ళీ కోత కొట్టాయి అని చెప్పేసి తీసుకెళ్తాం. ఓకే. అంటే ఇప్పుడు ఇంకా అంటే షెడ్ ఎంతలో వేద్దామని, రేకులు వేద్దాం అనుకుంటున్నావా లేకుంటే మామూలుగా గుడిసెలా ఎట్లా వేస్తాం మంచిది? అంటే రేకులు వేస్తే మంచిది. రేకులు వేసి మంచిగా జాలి పెట్టుకుంటే మనకు లోపలికి ఎవరు పోకుంటుంటారు. మంచిగా ఖాళీ చుట్టూ ఇక షెడ్ వేసి మొత్తం మన ఎంత ప్లేస్ ఉందో ఎంతవరకు షెడ్ కోసం ఇచ్చిపెట్టినామో అంతవరకు జాలి పెట్టుకుంటే మనకు ఏది కానీ ఆవులు కానీ లేగలు కానీ మొత్తం ఏ జాతినా మనకు లోపలనే ఉంటుంది. కానీ ఇంతకుముందు నువ్వు మంచి లడ్డుగా ఉండేది, ఇప్పుడు నెల రోజులకి నువ్వు సగం తగ్గినావు కదా, మరి ఇంకో 2 ఆవులు తీసుకుంటే నువ్వు నాలా అవుతావేమో. నీళ్ళ కంటే తగ్గాలనే నేను పెద్దగా ఇప్పటి నుంచే మనం కష్టం చేసేది కదా. ఇప్పటి నుంచే మనం ఎదుగుతూనే మనకు ముసలిలో అయ్యే టైం వరకు మనకు పైసలు అనే ముచ్చడం మనకు ఉంటాయి. తర్వాత కూర్చొని తింటాం. ఇప్పుడు మనము ఈటాడు ఆడుకుంటా ఆడబోయి ఈడబోయి ఇటు తీరుకుంటా మనం బుక్కడంత అన్నం తిని చప్పడబడినాం అనుకో, మళ్ళీ తర్వాత పెట్టేటోళ్ళు ఎవరు మనం. ఓకే. థ్యాంక్ యూ గాంధీ.